మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లకుండా మరోసారి బ్రేక్ పడింది. ఇవాళ ఉదయం ఆయన తన స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి బయలుదేరుతూ ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్య దృష్ట్యా తాడిపత్రికి వెళ్లవద్దని పోలీసులు ఆయనకు చెప్పారు. దీనిపై పెద్దారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఎప్పుడు తాడిపత్రికి వెళ్లాలని చూసినా జేసీ ప్రభాకర్ రెడ్డి కొంతమంది తన అనుచరులను రెచ్చగొట్టి ఏదో అలజడులు సృష్టిస్తారని, దానిని శాంతి భద్రతల సమస్యగా చూపిస్తున్నారన్నారు. పోలీసులే ముందస్తుగా తాను వస్తున్నట్టు జేసీకి చెప్తున్నారని ఆరోపించారు. హైకోర్టుకు వెళ్లి అనుమతి తీసుకున్నా ఇప్పటికే 7-8 సార్లు జిల్లా ఎస్పీ ప్రొటెక్షన్ ఇవ్వలేమంటూ చేతులెత్తేశారన్నారు. తాజాగా విశాఖపట్నంకు ప్రధానమంత్రి మోడీ వస్తున్నారని, అక్కడ బందోబస్తుకు పోలీసులు వెళ్తున్నారంటున్నారని పెద్దారెడ్డి ఫైర్ అయ్యారు. నన్ను తాడిపత్రికి వచ్చి రాజకీయాలు చేయమని చెప్పే జేసీ ప్రభాకర్ రెడ్డి రానివ్వకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. నీ డ్రామాలన్నీ నాకు తెలుసునని, ఎవరూ లేనప్పుడు ఏదో చేయడం కాదని, నేనున్నప్పుడు చేయాలంటూ సవాల్ విసిరారు. నీ గురించి గత 50 సంవత్సరాలుగా తాడిపత్రిలో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. వైసీపీ కార్యకర్తలను గ్రామాలు విడిచి వెళ్లిపోవాలని పోలీసుల ద్వారా చెప్పిస్తున్నారన్నారు. విచ్చలవిడిగా గంజాయి, మట్కా వంటివి తాడిపత్రిలో రాజ్యమేలుతున్నాయన్నారు. ఇవాళ నన్ను తాడిపత్రికి రానివ్వకుండా అడ్డుకున్నా ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తానని, ఆ రోజు తానేంటూ చూపిస్తానని పెద్దారెడ్డి అన్నారు.